ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. 59వ రోజు న్యూ ఎనర్జీ వెడల్పాటి కుంచ గీతతో సృష్టించాలి గురించి ఈరోజు తెలుసుకుందాము. డి రేవతీదేవి గారు మనకి ఏం తెలియజేస్తున్నారో చూద్దాము. గాఢంగా శ్వాసించి దివ్య చైతన్యాన్ని మనలో నింపుకోవాలి. మనము టోబియస్ వాళ్ళు కలిసి ఒక కొత్త ఎనర్జీని, ఒక కొత్త డైమెన్షన్ను సృష్టిస్తున్నాము. సో మాస్టర్స్, ఇక్కడ మనం ఒక చిన్న విషయము ప్రతి ఒక్క ధ్యాని తెలుసుకోవాలండి. ఒక్క శ్వాస మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్గా ఏ సమయంలో ఏది మనం అందుకోవాలో మన జన్మ ప్రణాళిక ప్రకారం మనం అందుకునే తీరుతాం. జస్ట్ ఓన్లీ శ్వాస మీద ధ్యాస. నేను అంతే మాస్టర్. నేను పత్రి గారు చెప్పింది ఒక్క శ్వాస మీద ధ్యాస. అదే నేను ఎప్పుడు ఆయన ఏం చెప్తే అది నేను అనుసరించలేకపోవచ్చు. అన్నీ ఏం నేను అనుసరించలేకపోతున్నానండి, కానీ అనుసరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. నేను కొన్ని అనుసరించలేకపోయినా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పాటించలేకపోయినా ఆ మంచి అనేది ఇతరులు పాటించినప్పుడు, ఆ మంచి అనేది వాళ్ళు పాటించినప్పుడు ఆ మంచి రిఫ్లెక్ట్ అవ్వకపోతుందా అండి? సో అండి, నాకు చాలామంది కాల్స్ చేయటం, మెసేజ్లు పెట్టడం చూస్తూ ఉంటే, మేము రోజుకి ఇన్ని గంటలు అన్ని గంటలు ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాము, ఇది చూస్తున్నాం, అది చూస్తున్నాం, అది వింటున్నాం, ఇది వింటున్నాం అంటున్నారు. ఆతృత అక్కడ, నేర్చుకోవటం అక్కడ లేదండి. ఆతృత పడిపోతున్నారు. సో ఏం అర్థం కావట్లేదు అంటున్నారు. ఎలా అర్థమవుతుంది? నువ్వు నింపాదిగా, హ్యాపీగా, రిలాక్స్గా ఎక్కడ కూర్చున్నావో అక్కడ నీ శ్వాస నువ్వు గమనిస్తే ఆ పీస్ఫుల్నెస్ అనేది నేర్చుకోవటం నేర్పిస్తుందండి. పరుగు తీయటం అనేది నేర్చుకోనివ్వదు. ఏదో పొందాలనే ఆతృత, పొంది ఏదో అయిపోదామనే ఒక భావన అక్కడ నేర్చుకోవటానికి అడ్డుగోడైపోతుంది. ఇది ఒప్పుకోలేకపోతే మాత్రం ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని, నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు అనే పాట ఉంటుంది కదా, మనలో ఉన్న మనసు మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చెక్ చేయండి, ఇది కరెక్టా కాదా. ఒకవేళ కరెక్ట్ కాదనుకోండి, మీ విషయంలో కాకపోవచ్చు, కరెక్ట్ అయిన వాళ్ళ విషయంలో కావచ్చు కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ శ్వాసించండి దివ్యత్వాన్ని పొందుతారు అని ఈ బుక్లో చాలాసార్లు మనం వింటూ ఉన్నాము. నా అనుభవం మీకు ఇక్కడ నేను తెలియచేస్తున్నాను. ఇది నా 31వ పుస్తకం అండి, ఆడియో చేయటం అనేది. న్యూ ఎనర్జీ అసెన్షన్ అనుభవం కొంచెం భిన్నంగా ఉంది. ప్రతి పుస్తకం ఆడియో ఒక్కొక్క అనుభవాన్ని నాకు చేకూరుస్తూ వచ్చింది. బట్ ఈ 2 పుస్తకాల అనుభవము భిన్నంగానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటారంటే అండి, ఈ శ్వాసించటం అనేది ఈ బుక్స్ స్టార్ట్ చేయించే ముందు నేను శ్వాసించటం అనేది నాకు తెలుస్తూ ఉన్నదండి. వీళ్ళు ఎలా అయితే ఒక బ్యూటిఫుల్, ఒక పాజిటివ్ ఎనర్జీని, అలాగే మనం ఒక ప్రేమ, ఒక వృక్షాల నుండి వచ్చే ప్రేమ, ఒక పక్షుల నుండి వచ్చే ప్రేమ, ఒక నేచర్ నుండి వచ్చే ప్రేమ, ఒక విశ్వం నుండి వచ్చే ప్రేమ, ఒక వ్యక్తుల నుండి వచ్చే ప్రేమ, మనం అలా శ్వాసిస్తున్నప్పుడు అది మన లోపల శ్వాసించటం జరుగుతున్నదనేది నా అనుభవం మాస్టర్స్. అది సో అందుకే నాన్ పాజిటివ్ వినడం కానీ చూడటం కానీ దాని గురించి తెలుసుకోకపోవటం నేను కొన్ని రోజులను చేయటానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే నేను శ్వాసించేస్తున్నా, నాకు తెలియకుండానే జరుగుతుంది. ఎందుకంటే ఐఎమ్ వెరీ డెడికేటెడ్ విత్ శ్వాస మీద ధ్యాస. ఒక్క పడవ మీద కాలు పెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు, ఒక్క గురువు మాట మనం వినుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకి అద్భుతాలు వాటికి అవే జరిగిపోతాయి అనేది నా అనుభవం మాస్టర్స్. అది
ఇలా తెలియకుండా శ్వాసిస్తూ ఉన్నప్పుడు ఈవెన్ ఒక్కొక్కసారి ఒకటి జరుగుతూ ఉన్నదండి. ఈ నాన్ పాజిటివ్, నాకు నెగిటివ్ అన్న మాట వాడటం ఎందుకు ఇష్టం ఉండదండి. సో పాజిటివ్కి ఆపోజిట్ నాన్ పాజిటివ్ కాబట్టి నాన్ పాజిటివ్ అంటున్నాం. ఈ నాన్ పాజిటివ్ అనేది కూడా ఒక్కొక్కసారి అక్కడ కనిపించినప్పుడు శ్వాసించటము అనేది ఒకటి నాకు తెలియకుండా జరుగుతూ ఉన్నప్పుడు అది నాకు వెంటనే ఐడెంటిఫై అయ్యి దాన్ని నేను అంటే కంట్రోల్ చేసుకోవటం జరుగుతున్నది. ఇలా కొన్ని రోజుల నుండి ఈ బుక్స్ స్టార్ట్ ముందు నుండి ఇప్పుడు ఎక్కువగా జరుగుతుందండి. అది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఐడెంటిఫికేషన్ వచ్చింది, ఏంటి నేను ఇలా శ్వాసిస్తున్నాను. నిజంగా గమనించండి మాస్టర్, అంటే ఇవి నిజాలు అబద్ధాలు మనకు తెలియవండి, నాకు తెలీదు. ఎనర్జీని దొంగిలిస్తారని ఏంటో చెప్తూ ఉంటారు, అది ఎలా అని నేను ఒకరిని అడిగితే అని ఫీల్ చేస్తారని చెప్పారు. ఇదైతే కరెక్టో కాదో కూడా నాకు తెలియదండి, నేను ఎక్కడో వింటే వేరే వాళ్ళని అడగటం జరిగింది. నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధంగా ఒక చల్లటి గాలిని కూడా మనం అలాగ బ్రీత్ చేస్తే అది మన లోపలికి వెళ్తుందండి. అనుభూతించండి ఒకసారి. సో దేన్నైనా సరే మనం అలా ఇప్పుడు మనకి పక్కన కూతురు ఉందనుకోండి, తను ఏదన్నా డిస్టర్బెన్స్లో అలా ఉందనుకోండి, కింద నుంచి అట్లా మనము అని శ్వాసిస్తే మనకు ఆవలింత కానీ తేపు కానీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎదుటి వాళ్ళ హీల్ జరుగుతుంది, అక్కడ వాళ్ళు రిలీఫ్ అవుతూ ఉంటారు. ఈ బ్రీత్ తీసుకోవటం అనేది చాలా విశేషమైనది, విశిష్టమైనది. ఒక్క శ్వాస గురించి మనం విపులంగా తెలుసుకోగలిగితే జయించవచ్చండి, దేన్నైనా జయించవచ్చు. ఇది నా అనుభవం మాస్టర్, మీరు ఊరికే ఇది తీసుకోండి. సో షీఈ్ ఫేసింగ్ లైక్ దిస్ అని అనుకోండి. ఎప్పుడన్నా మీకు అది ఎదురైంది అనుకోండి, ఒకసారి హనిత మేడం చెప్పారు ఆవిడకి ఇలాగంట, ఈ బుక్లో కూడా అలానే ఉంది కదా అనేది ఒక యాద్కి వస్తుంది కదండి. జస్ట్ అండి మనం పంచుకోవటమే. కనుక ఈ ఎనర్జీని సవరించడానికి కొందరు ఆవలి వైపు వాళ్ళు సహాయంగా వస్తున్నారు. ఇది కొత్త భూమి ఎనర్జీ, ఇది నూతన ఆధ్యాత్మిక ఎనర్జీ. ఇది కాసేపు ఉండి కాసేపు లేకుండా పోయే ఎనర్జీ కాదు, అది మనలో ఒక భాగమైపోతుంది. అది మనలో ఎనర్జీ టెంప్లెట్ లాంటి దాన్ని తయారు చేస్తుంది. ఆ టెంప్లెట్ను చూసి మనలోని పాత ఎనర్జీలు కాపీ కొట్టడం మొదలు పెడతాయి. కాంతి అంటే ఇదే. దీనిని మనం ఉపస్థాయిల్లో కాపీ కొడదాము అనుకుంటామట. మన లోపల లోతుల్లో ఉండే ఎనర్జీల కణాలు సరి అయిన ప్రకంపన కోసం, సరి అయిన బ్యాలెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ ఇప్పుడు మనలో చోటు చేసుకుంటుంది. మనకు భారీ ఎత్తున హీలింగ్ కలిగించే వాటిల్లో ఇది ఒకటి. నెలల తర్వాత దీన్ని చదువుతున్న మనకు కూడా ఆ ఎనర్జీ అందుతుందట. మాస్టర్స్ ఎనర్జీని అనుభూతి చాలామంది అనుభూతిస్తుంటారు. నాకు నిన్నెవరో చెప్తున్నారు ఏదో ప్రోగ్రాంలో, అప్పటి వరకు నాకు చాలా ఎనర్జీగా అనిపించిందండి, ఆ తర్వాత మళ్ళీ నేను చేస్తున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. నిజమేనండి, ప్రతి మాస్టర్ దగ్గర వన్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ లేకపోతే ఇంతమంది ముందుకొచ్చి ఇన్ని ప్రోగ్రామ్స్ ఎవ్వరూ చేయలేరు. ఈవెన్ వెళ్ళి క్లాసులు చెప్పటం, ధ్యానాలను చేయటం అనేది వాళ్ళ దగ్గర వన్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇక్కడ చెప్పినట్టుగానండి, ఈ ఎనర్జీస్ అనేవి మనం ఫోన్లో మాట్లాడుతున్న ఎదుటి వాళ్ళు అది అనుభూతిస్తూ ఉంటారు కూడా. ఆ మాట్లాడుతున్న వ్యక్తిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఒక క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఆ ఎదుటి వాళ్ళకి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. ఆ చెప్తున్న వ్యక్తిలో ఉన్న ఎనర్జీ ఫ్లో అలా వెళ్తూ ఉంటుంది. అది వాళ్ళు అలా కళ్ళు తెరిచి ఉండలేరు, ఎందుకంటే ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది కాబట్టి. చాలా అద్భుతాలు ఉన్నాయి మాస్టర్స్ గమనించుకుంటే మాత్రం. కానీ ఇది మనం బాగా గమనిస్తే బాగుంటుందేమో కదండి. సో వీళ్ళు చెప్తున్నారు కదా, నెల తరువాత కూడా ఉంటుందంటున్నారు. అంటే ఇది చాలా గొప్ప విషయమే, నేను కూడా వినటం ఇదేనండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇది చదువుతున్నా మనకు కూడా ఎనర్జీ అందుతుందట. నిజంగా మాస్టర్స్ నేను చెప్తున్నాను కదా, ఏదైనా మనం ఓపెన్గా చెప్పుకుంటేనే కరెక్ట్గా అందుకోగలుగుతాం. అది నేనేదో మాస్టర్ని అని అది దాచిపెట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంతవరకు నాకు ఏ బుక్ చదివినా ఒక అనుభవం కలిగితే న్యూ ఎనర్జీ అసెన్షన్ చేస్తున్నప్పుడు ఆవలింతలు ఎక్కువైపోతున్నాయి.
ఒక్కొక్క సెకండ్ ఆపాల్సి వస్తున్నా కూడా, ఏ సమయంలో చేసినా కూడా అది అలా జరుగుతుందండి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ బుక్ చదువుతున్నా కూడా ఎనర్జీ అందుతుంది. ఎనర్జీ అందినప్పుడు మనకి హీలింగ్ జరుగుతున్నప్పుడు, మనలో ఏదైనా ఎక్సెస్ బయటకు వెళ్ళిపోవాలన్నప్పుడు ఆవలింతలు కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. మరి నాకే నిదర్శనం కనిపిస్తున్నది కదా. మనం సంపూర్ణంగా చూసుకోలేకపోతున్నాం కాబట్టి ఉదయం నిద్ర లేచేసరికి మనం చాలా చిన్నవాళ్ళమని, ఎటువంటి ప్రాధాన్యత లేని వాళ్ళమని, ఒంటరి వాళ్ళమని ఫీల్ అయ్యే వాళ్ళు మనలో కొందరున్నారు. నిజం మాస్టర్స్, దీని మీద ఒక ప్రభావాలు కూడా పడుతూ ఉంటాయండి. ఒక సిస్టర్స్ ఈ మధ్య నాకు కలిశారు. ఆ చెల్లెలు నాకు చెప్పింది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనుభవమే జ్ఞానం. పత్రి గారు అందుకేనండి అనుభవాలు వింటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ లోకాలు ఎక్కడేముందో ఏమో నేను రీసెర్చ్ చేయలేను, వాటి గురించి నేను చెప్పలేను కూడానండి. అనుభవమే జ్ఞానం అనేది అది స్వ అనుభవం అయితేనే బయటికి చెప్పగలరు. తొందరగా ఎవరు తప్పు చెప్పరు. సో అనుభవానికి మించిన జ్ఞానం ఇంకొకటి లేదు కదా. ఏ గురువు ఇంతవరకు దీనికి ప్రాధాన్యత ఇవ్వాల, ఒక పత్రిజీ మాత్రమే. ఎందుకంటే అనుభవానికి మించిన జ్ఞానం ఇంకొకటి లేదండి. అనుభవానికి మించిన గురువు లేరు, అనుభవానికి మించిన ఆత్మ లేనే లేదండి. జ్ఞానము లేదు, హీలింగ్ లేదు, మరొకటి సృష్టిలో లేదు. అనుభవమే జ్ఞానము. అనుభవానికి మించింది మరొకటి లేనే లేదు మాస్టర్. అదే మనం నమ్మగలం. ఎవరో ఏదో ఏంటో చెప్తే క్వశ్చన్ మార్క్, ఎవ్రీ టైం క్వశ్చన్ మార్క్. నిన్న ఒక ఆవిడ అంటున్నారు, అనిత మేడం ఎప్పుడు ఇది చెప్తూ ఉంటారు, అది తన అభిప్రాయం అనుకున్నాను మేడం, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను 4-5 టైమ్స్ మీరు చెప్పిందే నేను ఫేస్ చేశాను అన్నారు. అంటే తనకు అనుభవంలోకి వచ్చినాకే అది కరెక్ట్ అనిపించింది. నిజం మాస్టర్, అది అనుభవంకి మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. ఆ చెల్లెలు నాకు చెప్పింది ఏంటంటే, తను చక్కగానే, అంటే వాళ్ళ సిస్టరు చాలా అందంగా చాలా తెలివిగా అన్నిట్లో ఫస్ట్గా అట్లా ఉండేదటండి. దీనికి కుటుంబ భారం ఎక్కువ అంటండి. అక్కలా పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకునే తల్లి తండ్రి వాళ్ళ కష్టంలో పాలు పంచుకుంటూ, అలానే చదువుకుంటూ, వాళ్ళు చేసే పనిలో తను ఎక్కువ గంటలు వాళ్ళకి హెల్ప్ చేస్తూ చదువుకునేదటండి. అప్పుడు తినంత ఫస్ట్ వచ్చేది కాదట. అయితే ఆ అమ్మాయికి చాలా బారుజాడు ఉండేదంట, ఏదో చామనకాయ అంట. ఎందుకు చెప్తున్నానంటండి, ఇది సోది అనుకోవద్దు, అనవసరం అనుకోవద్దు, మనం ఒంటరి వాళ్ళము, మనకు ప్రాధాన్యత లేదు, ఇలాంటి మాటల ప్రభావము ఎందుకు వస్తాయో దానికోసం నేను చెప్తున్నా. తనకి ఆమెకి లేదంట అంత బారు. ఆమె ఎప్పుడు హెయిర్కి ఫేస్కి ఏవేవో అయ్యో చేసుకునేదంట. నా ఫేషియల్ వర్క్ ఈమె ఏం చేసేది కాదంట. నీ జుట్టు కడ్డీలల్లే ఉంటాయి. షీ ఫీలింగ్ జెలస్, అంత జుట్టు చెల్లెలకు ఉండేటప్పటికి. ఈ అమ్మాయికి కళ తక్కువైనా బాగా కళగా చూడంగానే కళగా అందంగా అనిపించేదంట చెల్లెలు. అందరూ అట్లా కళగా ఉన్న వాళ్ళు అనేటప్పటికీ ఈ అక్కనేదంట, నీకంత నల్లగా ఉంటావు, ఇలా ఉంటావు, అలా ప్రతిదీ పింక్ చేస్తే నీకేం రాదు అలా అనేప్పటికీ తనలో చాలా ప్రతిభ, ఫ్యూచర్. అయితే అమ్మాయి అంటండి, మానసికంగా కుంగిపోవటం అనేది పోయినట్టు తనకు తెలియలేదంట. తన ఫ్యూచర్ లైఫ్లో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన ఆ అక్క మాటల ప్రభావం చూపించేవటండి. తనకి ఎంత మంచి అఫీషియల్లో ఉందట. అక్కడ తన వర్క్, తను రిసీవ్ చేసుకునే ప్రశంసలు కూడా తనకేం అనిపించేవి కావటండి. ఎందుకంటే అక్క మాటల ప్రభావం. నేనా నిజంగా ఇది నాకేనా, ఎవరలాగా తన వర్క్ని పొగిడితే ఇదేనటండి. సో చూసారా మాస్టర్, మాటల ప్రభావం అనేది అంతర చైతన్యం ఎలా తీసేసుకుంటుందో. అందుకే ఎవరిని ఎప్పుడు పించ్ చేయకూడదండి. వాళ్ళ జీవితాంతం ఆ మాటలు వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారండి, తను అనిత నువ్వు హృదయం వరకు తీసుకోకు, నువ్వు చాలా కౌన్సిలింగ్లు చేస్తావు, అందరి వింటావు, బాధపడుతూ ఉంటావు, అలా హృదయం వరకు తీసుకోవద్దని. నేను కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ మాట గుర్తు వస్తుంది, హృదయం వరకు తీసుకోవద్దని. అది పాజిటివ్ వే. అలా నెగిటివ్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. సో మాస్టర్స్, మనకి మించిన గొప్ప వాళ్ళు ఇంకెవ్వరూ లేరండి సృష్టిలో, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే
మనకి మనం ఒక ప్రత్యేకమైన లైఫ్ డిజైన్తో వచ్చాం. మన లైఫ్ని మనం ఛాలెంజ్గా లీడ్ చేస్తున్నాం. సో ఒకళ్ళ ప్రాధాన్యత మనకు అక్కర్లేదు, మన ప్రాధాన్యతే మనకు అవసరం. మనము ఎప్పుడు గొప్ప వాళ్ళమే, ఎవ్వరూ లేరు అనుకోవద్దండి. మనతో ఆత్మ ఉంది, నిరంతరం పరిగెట్టించే మనసు ఉంది, మనల్ని బుజ్జగించే బుద్ధి ఉంది. అప్పుడు మనం ఎక్కడ ఒంటరి వాళ్ళం అండి కదా. ఇలాంటి ఆలోచన విధానము మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. am I right మాస్టర్? సో అండి, మనం ఏం చేస్తున్నామో, మనం అసలు ఎవరిమో అర్థం చేసుకోవటం మొదలు పెట్టని వాళ్ళం. మనం ఈ భూమి మీదకి వచ్చిన కార్యాన్ని గురించి ఒబేయస్ వాళ్ళు మరీ విపరీతంగా చెప్తున్నారేమోనని మనకు అనిపిస్తుంది. మరి మనం సాధించింది అలాంటిది. మనకు ముందు ఆశ్చర్యం ఎదురవుతుంది. మనం ఎంత శక్తివంతులమో ఈ శరీరంలో ఉండగానే తెలుసుకుని మనమే ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. ఒబేయస్ మనకు చెప్పే జాబ్ కథలో అతీశి యొక్క యుక్తి ఏమీ లేదు. నిజానికి అసలున్న దానిలో లక్ష్యాన్నంత కూడా చెప్పటం జరిగిందో లేదో, మనమంతా అహమాస్మి రాజ్యపు రాజకుమారులం. చెప్పలేనంత గౌరవాన్ని కలిగించే విషయం కోసం మనం ఆ రాజ్యాన్ని వదిలి వచ్చాం. భూమి అనే ఈ చిన్న ప్రదేశానికి వచ్చాం. మనం కేవలం మానవులమని 80 లేదా 90 సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని, బతకాలన్నా సరి అయిన పని చేయాలన్నా ఎంతో పోరాడాలని అనుకుంటున్నాము. మనం నిజంగా ఎవరమో మరిచిపోయాము. మనలో ఈ అవగాహనము జాగృతము చేయాలన్నది క్రింజిన్ సర్కిల్ ఉద్దేశం. దానికి మన బుద్ధితో పని జరగదు, మన మనసుతో జరుగుతుంది. మనము ఏకచక్రులం కావాలి. ఆ దివ్య బీజం మన లోపల ఉన్నది. బుద్ధి నుంచి కాసేపు బయటకు వద్దాము. సో మాస్టర్స్, ప్రతిదీ మనకి మనము బేరీజ్ వేసుకుంటూ వెళ్ళాలండి. ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎవరిని మనము ఇన్స్పైర్ అవ్వాలి కానీ ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఒక గురువు తన జన్మ ప్రణాళికగా తను వెళ్తారు. ఎవరైనా అంతేనండి, ఎవరు దేనికి అతీతులు కాదు. బట్ వీ మస్ట్ టేక్ ఇట్ ఎస్ ఇన్స్పిరేషన్, అంతవరకే. అదే ప్రభావాలనేవి ఒకళ్ళు చేసినవి మీద మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తే మనము అలానే ఉంటాము. మన ఇండివిజువాలిటీ, మన న్యాచురాలిటీ, మనము ఒక పారాసైట్గా మారిపోయాం. కాబట్టి ఎప్పటికీ మనమేంటో మనమే నిరూపించుకోలేము, మనకి మనమే రుజువు కాలేము. సో అండి, అనుకరణ అనేది ఎప్పుడూ ఉండొద్దు. ఆచరించటం అనేది అవసరం. బట్ ఏది మనకు అవసరం, ఏది మనకు అవసరం కాదో యోచించి ఆచరించాలి. నిజంగా తా చెడ్డ కోతి వనమల్ల చేర్చిందని ఇటీవల ఒక ఆవిడ, అంటే మాస్టర్స్ వాళ్ళు కొందరు నాకు వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు. అవి ఎందుకో నాకు అమ్మ స్థానం ఇచ్చారు, ప్రతి ఒక్కరూ ఎవరితో నేను షేర్ చేసుకోలేం, మీతో చెప్పుకోవాలనిపిస్తుంది అంటూ ఉంటారు. మరి అది నిజమో కాదు వాళ్ళకే తెలియాలి. కానీ అది నిజమా కాదా అనే క్వశ్చన్ కూడా నేను వెళ్ళకూడదు కదండి. అమ్మ అని పిలిచి ఒక బిడ్డలా చెప్తున్నప్పుడు ఏమైనా కానివ్వండి, నేను దాన్ని తప్పకుండా ఆస్వాదిస్తూ ఉంటానండి. ఎందుకంటే మాస్టర్, ఒక లైన్లో ఒకళ్ళు వెళుతూ ఉన్నప్పుడు, ఒక గురువుతో వాళ్ళ అనుసంధానమైనప్పుడు వాళ్ళని పక్కదారి పట్టించడం అనేది చాలా తప్పు. మనం ఏదో చాలా మంచి పని చేస్తున్నామని మనం అనుకుంటున్నాము. టెంపరీగా వస్తున్న దానికోసం మనము ఆతృత పడుతున్నాము. బట్ టెంపరీ ఈజ్ ఆల్వేస్ టెంపరీ, పర్మనెంట్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. ఏది పర్మనెంట్ అండి? మనం కష్టపడి సంపాదించిన పైసా పర్మనెంట్. అంతేగాని ఎవరో ఇచ్చిన ప్రజెంటేషన్స్ ఇప్పుడు ఇస్తున్నారు కదండి, స్టీల్ బొచ్చులు, డబ్బాలు, కొన్ని రోజులు అయ్యేటప్పటికి తుప్పుపట్టడం, బద్దలైపోవటం, అలా ఉంటుందండి టెంపరీ అంటే. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందాము.